సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్. అదేంటి సక్సెస్ అంటున్నారు ఫెయిల్యూర్ అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అదేంటో తెలుసుకుందాం. 1970 ఏప్రిల్ 11న నాసా చంద్రుడిపై దిగే 3వ మెషిన్ గా అపోలో 13 ని ప్రయోగించింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ లో 3 ఆస్ట్రోనాట్స్ బయలుదేరారు. జేమ్స్ లోవెల్, జాక్ స్విగ్గర్డ్, ఫ్రెడ్ హైస్. జర్నీ స్టార్ట్ అయిన 2 రోజుల తర్వాత వాళ్ళ ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోయింది. ఆ పేలుడుతో విద్యుత్, ఆక్సిజన్ అండ్ ఇంపార్టెంట్ ఫెసిలిటీస్ అన్ని దెబ్బతిన్నాయి. దానితో చంద్రుడిపై దిగడం అసాధ్యమైంది. ఆ తరువాత ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపై దిగే మెషిన్ ని రద్దు చేసి భూమికి ప్రాణాలతో తిరిగి రావడంపై దృష్టి పెట్టారు. అప్పుడు స్విగర్ట్ ఒక ప్రసిద్ధి చెందిన మాట చెప్పాడు, హ్యూస్టన్, వీ హ్యావ్ హ్యాడ్ ఎ ప్రాబ్లం. అంటే దాని అర్థం ఏంటంటే హ్యూస్టన్ లోని నాసా మిషన్ కంట్రోల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాంతో శాస్త్రవేత్తలు విద్యుత్ ని చాలా పొదుపుగా వాడారు. కార్బన్ డైఆక్సైడ్ పెరగకుండా తాత్కాలిక ఎయిర్ ఫిల్టర్స్ ను తయారు చేశారు. చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ ని ఉపయోగించి భూమి వైపు తిరిగే మార్గాన్ని ఎంచుకున్నారు. 1970 ఏప్రిల్ 17న ఆస్ట్రోనాట్స్ సేఫ్ గా పెసిఫిక్ మహాసముద్రంపై దిగారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అని. అది ఎందుకంటే చంద్రుడిపై దిగలేకపోయినా ఈ 3 ఆస్ట్రోనాట్స్ సేఫ్ గా భూమిపై తిరిగి రావడంతో ఈ మిషన్ ని సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ మిషన్ గా పిలుస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం విమీట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.